ఏపీ ఇంటర్ 2025కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల డేట్ దాదాపుగా మనకి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారన్నమాట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా ఇది మనకి మనబడి వెబ్సైట్ అన్నమాట. దీంట్లో మనకి పరీక్షా ఫలితాలు అప్డేట్ కానివ్వండి, లేదంటే పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా మనకి దీంట్లో అయితే రిలీజ్ చేస్తూ అయితే ఉంటారన్నమాట. మనందరూ ఈ వెబ్సైట్ని అయితే అందరూ ఫాలో అయితే అవుతానండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మీకు పరీక్షా ఫలితాలు అప్డేట్స్ మరియు పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనకి ఫాస్ట్లో దీంట్లో అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఆర్టికల్ కూడా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. మనకి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే కసరత్తు అయితే చేస్తారన్నమాట. అంటే ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 15వ తేదీ ఈ డేట్స్ లోపు మనకి రిలీజ్ చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. అండ్ అలాగే మనకి ఏప్రిల్ 6వ తేదీ నాటికి కరెక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. దానికి మనకి 5 డేస్ అయితే టైం పడుతుంది. ఈసారి మనకి వాట్సాప్లో ఫలితాలు రిలీజ్ అయితే చేయబోతున్నారన్నమాట. ఇందుకోసం ఒక్కొక్క విద్యార్థి మార్కులు మనకి పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి అన్నమాట. అండ్ అలాగే గతంలో ఫలితాలు ఇచ్చి ఆ తర్వాత షార్ట్ మెమోలు ఆన్లైన్లో ఉంచేవారు, కానీ ఈసారి మనకి వాట్సాప్లోనే ఫలితాలు ఇస్తున్నారన్నమాట. మనకి పీడిఎఫ్ రూపంలో మార్కులు అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా వాట్సాప్లో డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో పంపిస్తారు. అండ్ అలాగే పరీక్షా ఫలితాల విషయానికి వస్తే మనకి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు రిలీజ్ చేస్తారన్నమాట. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదే. ఫర్ ద డేట్ లాక్ అయినా డేట్ కన్ఫర్మ్ అయినా మీకు మళ్ళీ ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది.